ఓటర్ల అవకతవకలపై ఇవాళ బెంగళూరులో ధర్నా చేపట్టనున్నారు రాహుల్ గాంధీ. ఈ నిరసనకు 1,00,000 మందికి పైగా ప్రజల్ని తీసుకొచ్చేందుకు యత్నిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. బెంగళూరు వేదికపై నుంచే ఓటు దొంగతనం కార్యక్రమానికి సంబంధించి కీలక అంశాలను రాహుల్ గాంధీ ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఓటు దొంగతనం కేసులో తన ఆరోపణలను సమర్థించుకుంటున్నారు. ఇటీవల పార్లమెంట్లోనూ బయట కూడా ఈ ఓటు దొంగతనం గురించి ప్రస్తావించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రులు మాటల తూటాలు పేల్చారు. దీంతో పాటు వివిధ రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇలాగే గద్దెనెక్కిందని ఆరోపించారు రాహుల్. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారత ఎన్నికల సంఘంతో గొడవ పడుతున్న రాహుల్ గాంధీ 2024 లోక్సభ ఎన్నికల సమయంలో కర్ణాటకలో పెద్ద ఎత్తున ఓట్ల దొంగతనం జరిగిందని ఇటీవల ఆరోపించారు. తమ పార్టీ దానికి సంబంధించిన ఆధారాలను సేకరించిందన్నారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభ స్థానంలోని మహదేవ్పుర అసెంబ్లీ స్థానంలో మొత్తం 1,250 ఓట్లు చోరీ అయ్యాయన్నారు రాహుల్. ఇది కాక 40,009 అడ్రస్లు ఫేక్ అని తేల్చారు. అది కాకుండా ఒకే అడ్రస్పై 10,452 దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ఈసీ మోడీ చెప్పు చేతల్లో తిరుగుతున్న సంస్థలా మారిందంటూ ఘాట్ వ్యాఖ్యలు చేశారు రాహుల్. దీనికి బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలు బదులిచ్చారు. రాహుల్ అవగాహన లోపంతో మాట్లాడుతున్నారంటూ సెటైర్ వేశారు. ఆయన దగ్గర అణుబాంబు లాంటి మ్యాటర్ ఉంటే వెంటనే బయట పెట్టాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ డిమాండ్ చేశారు.